ఇంతలోకి కొంచెం తెల్లవారడం మొదలుపెట్టింది. సూర్యుడు ఉదయిస్తున్నాడు. దాంతో అశ్వత్థామ చాలా మందిని చంపేసి బయటకొచ్చాడు. ఎక్కడైతే కృతవర్మ, కృపాచార్యుడు ఉన్నారో అక్కడికొచ్చాడు. రొప్పుతూ, ఆయాసపడుతూ ఒళ్ళంతా రక్తం. అసలు అశ్వత్థామ చూడటానికి నిజంగానే పెద్ద బ్రహ్మ రాక్షసుడేమో అని కృతవర్మ, కృపాచార్యుడు కూడా భయపడ్డారట అతన్నలా చూసి. అలా వచ్చి కృపాచార్యుడితో, "మామా, నేను దృష్టద్యుమ్నుడిని చంపేశాను. ఉప పాండవులని చంపేశాను. శిఖండిని చంపేశాను. మత్స్య రాజ్యానికి సంబంధించిన వాళ్ళని, ప్రభద్రకులని ఎంతో మందిని చంపేశాను. కానీ పాండవులు, శ్రీకృష్ణుడు ఎంత వెతికినా ఈ శిబిరాలలో కనిపించలేదు మామా" అని అన్నాడు. అంటే అప్పుడు కృపాచార్యుడు అన్నాడు, "పోనీలే, వాళ్ళు కనిపించకపోతే కనిపించకపోయారు. నువ్వు దృష్టద్యుమ్నుడిని చంపావు. ఉప పాండవులని చంపావు కదా! ఇక పద మనం వెళ్దాము" అంటే అశ్వత్థామ అంటాడు, "అదేంటి మామ, మన రాజుకి" రాజు అంటే అశ్వత్థామకి రాజు అంటే కేవలం దుర్యోధనుడే. దుర్యోధనుడు ఓడిపోయాక కూడా. "మన రాజుకి నేను చెప్పాను పాండవులని చంపితే కానీ నీ దగ్గరికి రాను అని. ఇప్పుడు నేను ఏ ముఖం పెట్టుకొని మన రాజు దగ్గరికి వెళ్ళాలి" అని అడుగుతాడు. అంటే కృపాచార్యుడు అంటాడు, "నువ్వేం మాట్లాడుతున్నావు? పాండవులను చంపకపోయినా ఉప పాండవులని చంపావు. అంటే దాదాపుగా పాండవులు ఆ మాట వింటేనే లోపల సగం చచ్చిపోతారు. అంతకు మించి ఇంకేం కావాలి? జీవితాంతం ఉప పాండవులని తలుచుకున్నప్పుడల్లా వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. అలాంటి ఘనకార్యం చేశావు నువ్వు. మనం రారాజు దగ్గరికెళ్ళి ఈ గొప్ప విషయం చెప్పాల్సిందే" అని కృపాచార్యుడు, కృతవర్మ అశ్వత్థామని తీసుకొని ఎక్కడైతే సమంత పంచకంలో కాళ్ళు విరిగిపోయి రక్తపు మడుగులో పడి ఉన్నాడో దుర్యోధనుడు, అక్కడికి బయలుదేరతారు.